నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఒకవైపు ఆప్ అగ్రనేతలు ఓటమి ఇంకోవైపు జరుగుతూనే ఉంది. ఆ ఎన్నికలకు సంబంధించి మీరు కూడా ఒకవైపు అక్కడ ప్రచారం నిర్వహించా. ఈ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా చూస్తారు మీరు? ఇది తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు మంచి మెసేజ్. ఇటువంటి కరప్ట్ పార్టీస్ ఎవరు సహించరు. లిక్కర్ స్కామ్లు ఉన్న పార్టీలు ఎవరు సహించరు. బయటకు వచ్చేప్పుడు లోపల వచ్చేప్పుడు ఎవరు సహించరు. నాకు బీజేపీ పార్టీకి అయితే ఇంతకు ముందే తెలుసు, ఢిల్లీ ప్రజలకు కూడా ముందే తెలుసు. ఈ ఎలక్షన్స్ ఓన్లీ ఫార్మాలిటీ. వాళ్ళు ఓడిపోయింది ఈరోజు కాదు, వాళ్ళు ఓడిపోయింది ఏడాది కింద ఓడిపోయినరు. ఎందుకంటే వాళ్ళ బండారం అంతా బయటపడ్డది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూలిపోలేదు, దాని కింద ఉన్న బునియాది కూలిపోయింది. దానికి ఉన్న ఫౌండేషన్ సిద్ధాంతం, ఏ సిద్ధాంతం మీద వాళ్ళు పోటీ చేసినారు? ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అని 20 ఏళ్ల కింద. అప్పుడు ఈవెన్ హైదరాబాద్లో కూడా ట్యాంక్ బండ్ చుట్టూ అప్పుడు చీకటి రాత్రి అన్నా హజారే గాంధీ టోపీలు పెట్టుకొని కందిలు ముట్టించి ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అని విజిల్ పెట్టిండ్రు. అప్పుడు నేను కూడా వాళ్కున్నాను. నేను అప్పుడు రాజకీయాలు కూడా లేకుండే. అదే అన్నా హజారే ఘాటైన కామెంట్ చేసింది, అధికార మదం కానివ్వండి అవినీతి వల్లనే ఓడిపోయింది అని చెప్పి కూడా అన్నా హజారే ఆప్ పైన కూడా విమర్శలు చేసింది. ఫస్ట్ అన్నా హజారే నిలగొట్టిండ్రు. ప్రశాంత్ భూషణ్, షాజా ఇల్మిని, మన యోగేంద్ర యాదవ్ అందరిని నిలగొట్టి ఈయన పార్టీని సొంత పార్టీ చేసుకున్నాక అన్నాడు నేనే ఆమ్ ఆద్మీ అంటే ఏంటి సాధారణ ప్రజలు అన్నట్టు కదా, సాధారణ ప్రజలు మేము అని అంటున్నాడు. కానీ చూడబోతే స్కామ్లల్లా కరప్షన్లు ఇరుక్కున్నాడు. ఇక్కడ లిక్కర్ స్కామ్ తెలిసి ఏమైందో, ఇక్కడ సీఎం కేసీఆర్ బిడ్డే కవిత గారు అక్కడ పోయి స్కామ్ చేసింది. వాళ్ళతో కలిసి మనీష్ సిసోడియా, కేజ్రీవాల్తో కలిసి. అండ్ ఈయన పెద్ద స్టంట్ అనుకుంటాడు, ఐఐటీలు చదువుకొని. ఏంటంటే ఆయన సీఎం ఉంటాడు కానీ ఏం పోర్ట్ఫోలియోలు ఉన్నాయంట. నేను శుద్ధపూసను, నా చుట్టూన్న వాళ్ళందరూ దొంగలని. అయితే ఆయనకేం పోర్ట్ఫోలియో లేదు, దొంగతనం అందరితో చేపించిండ్రు. ఆ దొంగతనం చేపించిండ్రు వాళ్ళందరూ కూడా ఓడిపోయిండ్రు. లిక్కర్ స్కామే ప్రధానంగా ఓటమి కారణం. ఎందుకంటే కవితకు సంబంధించి ఇక్కడ ఎఫెక్ట్ పడి బీఆర్ఎస్ ఓడిపోయింది, అక్కడ ఈ కవిత షాడోకి సంబంధించి కవిత ఇన్వాల్వ్ కావడం వల్ల ఆమ్ ఆద్మీ కూడా అందులోనే 100% లిక్కర్ స్కామ్ అక్కడ చాలా ఎఫెక్ట్ అయింది. కానీ మేము దాని మీద ఫోకస్ చేయలేదు. మేము ప్రచారం చెప్పినాము, ఎంతోమంది చెప్పింది. కానీ మేము ముఖ్యంగా చెప్తున్న ఆయన ఏదో సాధారణ ప్రజల్ని మఫ్లర్ వేసుకొని దగ్గుతూ ఉంటాడు, దగ్గినట్టు చేస్తుంటాడు యాక్టింగ్. కానీ ఉండేదేమో షీష్ మహల్లల్లా కోట్లాది కోట్లు, ఒక్కొక్క బాత్రూమ్ ₹1,00,00,000 అది జకూజీలు ఉన్న బాత్రూమ్లు అంట, స్పాలు ఉన్న బాత్రూమ్లలా. ఇవన్నీ ప్రజలకు బయటపడ్డాయి. దానివల్లనే లాస్ట్ ఇయరే పోయిన ఏడాదే ఓడిపోయిండు. తర్వాత ఆయన ఉన్న సంక్షేమ పథకాలు అనుకోవచ్చు, ఫ్రీ బీస్ అనుకోవచ్చు, రేవడీలు అనుకోను, ఏవి కూడా పనిచేయలేదు. ఆ 200 యూనిట్ కరెంట్ అందరికి చక్కగా వస్తలేదు. ఇవన్నీ కూడా కారణాలు. ఇంకోటి సింపతి వస్తలేదు. ఎందుకు గత ఎన్నికల్లో చూసాం 2-3 టర్మ్లు కూడా సంబంధించి చేసింది ఆమ్ ఆద్మీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అటువంటి పార్టీకి అవినీతి లేకపోతే ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయింది? ఆ పార్టీ ప్రజల విశ్వాసం అవినీతి వల్ల కూలిపోయింది. తర్వాత పేదోళ్లకు, చాలా నిరుపేదలకు నువ్వు నీతివంతుడా అవినీతి కంటే ఎక్కువ, నాకు ఇది ఇస్తా అంటున్నాడు, ఇస్తదే అనే ఆశతో ఉంటారు. ఆ ఆశ వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేటివి ఒక్కటి కూడా అందలేదు. అండ్ ఉద్యోగాలు రాలేదు, ఆ బస్తీలు మంచిగా కాలేదు, ఆ 200 యూనిట్ కరెంట్ రాలేదు. దీనివల్ల ఓడిపోయింది. కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. తెలంగాణలో ఉన్నటువంటి గ్యారంటీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రితో పాటు అనేక మంది మంత్రులు వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు. అక్కడ మొన్న జరిగినటువంటి మహారాష్ట్రలో కానీ ఢిల్లీకి సంబంధించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ లీడ్లో లేని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ గురించి ఏం చెప్తారు? తెలంగాణ కాంగ్రెస్ గురించి చెప్పాలంటే, పాతనే చేసిన పాపాలు, పాతనే చేసిన అప్పులు వీళ్ళు కట్టవలసి వస్తుంది. వీళ్ళ చేతిలో ఏమీ పైసలు లేవు. దాని మీద నుంచి ఆ ఢిల్లీ టీం వీళ్ళకి 6 గ్యారంటీలు నెత్తిలబెట్టింది. 6 గ్యారంటీలు నెరవేరాయి, ఎందుకంటే పైసలు లేవు. అయితే కాంగ్రెస్ పార్టీని మేము బీజేపీ ఏం చేయని అవసరం లేదు, దానంతలో అది కిందికి పడుతున్నది. ఇదేమో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అయితే అసలు లేవదు. ఏదో పైసలతో ఏదో నడిపిస్తుంది కానీ అసలుకి అది లేవదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దీన్ని ఊపు కొనసాగిస్తుంటారు. 100% ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎన్నో కారణాలు ఉన్నాయి. అటు మన బడ్జెట్, ఎమ్మెల్సీలకి గ్రాడ్యుయేట్ సెలెక్షన్, మన టీచర్స్ ఎలక్షన్స్, అందరు కూడా ట్యాక్స్ పేయర్సే. మా బడ్జెట్ అయితే బ్రహ్మాండంగా ఉండే.
12 lakhs వరకు జీరో ట్యాక్స్ అంటే ఒక్కొక్కరి జేబులో ₹1,00,000 ఎక్కువ వస్తున్నాయి. అది తర్వాత ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు ప్రచారము, ఏది ముస్లిం బీసీలను తీసుకొని బీసీల కల్పుడు, ఇవన్నీ ముస్లిమ్స్ తీసుకొని ఇవన్నీ కూడా తప్పుల వల్ల 100% 3 గెలుస్తాము. అండ్ ఇది కంటిన్యూ అవుతా వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు కంటిన్యూ అవుతుంది. వచ్చే ప్రభుత్వం 100% బీజేపీది ఉంటుంది. కేటీఆర్ ఒక కామెంట్ చేస్తున్నాడు సార్, అక్కడ సంబంధించి రాహుల్ గాంధీ ఉన్న రోజులు బీజేపీ గెలుస్తూనే ఉంటే మోడీకి ఏజెంట్గా పనిచేస్తున్నాడు, ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీ ప్రధాన కారణం అని చెప్పి మీ గెలుపును కూడా స్వీకరించలేకపోతే ఆయన మర్చిపోయింది ఏంటంటే ఇప్పుడు ఆయన తండ్రి ముఖ్యమంత్రి కాదు, ఆయన చెప్పేది ఎవరు నమ్మరు, ఆయన చేసే జోకులు ఎవరు నవ్వుతలేరని అది అన్ని జోక్స్. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రజలు అవినీతి ఆరోపణలతో కూడా ఒకవైపు అది కూరుకుపోయింది. నార్మల్ అంటే కామన్ మ్యాన్ పార్టీ అని చెప్పినటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ ఏదైతే ఉందో కోట్లు పెట్టి బంగ్లాలే కాకుండా వాటికి సంబంధించినటువంటి బాత్రూమ్ కుండీలు కూడా ఒక్కొక్క కోటి రూపాయలతో అవినీతి చేశారు. లిక్కర్ స్కామ్ ప్రధానంగా కేజ్రీవాల్ తప్ప మిగతా మంత్రివర్గం అంతా కూడా అవినీతిలో కూరుకుపోయింది. ప్రజలందరూ గమనించి పూర్తి స్థాయిలో విశ్వాసం కోల్పోవడమే కాకుండా ఆ పార్టీని స్థాపించినటువంటి నాయకులు కూడా వాటికి సంబంధించిన అన్న హజారా లాంటి నేతలు కూడా ఆ పార్టీ పైన విమర్శలు చేయడం కూడా ఆమ్ ఆద్మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. కాంగ్రెస్కు ఎక్కడ కూడా ఒకవైపు కూడా కాంగ్రెస్ను నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు. తెలంగాణలో కూడా రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ విఫలమైంది కాబట్టి తెలంగాణలో వచ్చే ప్రభుత్వం బీజేపీది అని చెప్తూనే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మూడింటిని కైవసం చేసుకోవడమే కాకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిస్తే కేటీఆర్కు స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తూ కూడా కేటీఆర్ ప్రస్తుతం సీఎం కొడుకనే అనుకుంటున్నారేమో, ఇంకా కేటీఆర్కు సంబంధించి ఇక్కడ ఉన్నాడు ఇంకా అని చెప్పి కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.